ప్రజెంట్లో ఖాళీ కాగా నాకు ఒక అమ్మాయి తను ఇంజనీరింగ్ చేస్తుంది ఏపీఎం ఢిల్లీ యూనివర్సిటీ ఏలూరులో మేము ఉంటామండి. ఇక్కడ రావాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది ఒక అకేషన్ మాత్రమే. ఈ రకంగా రాగలిగాను. అందరినీ చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. అది తర్వాత నేను ఇచ్చేది చాలా తక్కువే కావచ్చు, కానీ నాకేమనిపించిందంటే నాకు హిందీ అంటే చాలా ఇష్టం. సో ఎవ్రీ ఇయర్ ఒక 10th లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, హిందీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక 116 వచ్చేటట్టుగా ఒక 1016 ఇస్తాము. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ డాక్టర్ పేరు మీద ఎవ్రీ ఇయర్ 10th లో హిందీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అది ఒక 116 అట్లా ఉంటుంది. మీరు 1016 అనౌన్స్ చేసినందుకు, డొనేట్ చేసినందుకు థ్యాంక్ఫుల్ టు యూ. అది ఇప్పుడు 1016 వచ్చే ఇంట్రెస్ట్ 130 కూడా ఇప్పుడు ఇస్తే ఈ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేయాలని వీళ్ళందరూ ఇది చేస్తున్నారు, కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు వల్లభయ్య వీరభద్రయ్య, మాది జనగూడెం. ప్రారంభం నుంచి వచ్చాము 5 సంవత్సరాలు. ఇవాళ మేము ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చాక దేవానందరావు గారు టీచర్, ఆయన పుణ్యం ఆయన పెట్టిన భిక్షే ఈ చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నేను 50% దేవానందరావు గారు శిష్యులు ఉన్నారు. ఇక్కడ దేవానందరావు దగ్గర ఇక్కడ చదువుతా కాకుండా ప్రైవేట్ భాషలో ఎట్లా కొట్టామంటే మీరు పనికారు కొట్టగా కూడా పనికారు ఈ విధంగా చెప్తాను. నేను చెప్తుంటే అప్పుడు అనుకున్నాను ఏదో పోతే ఎక్కడెత్తాడు, ఇప్పుడు బారిపోతే పోతే ఇంటికి వ్యవసాయం చేసుకోవచ్చని. ఉద్యోగాలు రాత్రిపోతే లేచి బయటపోతే పర్మనెంట్ కూడా తీసుకొచ్చుకుని పేరు కింద కొట్టేవారు. ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్ది ఈ రోజు ఏదైనా ఉన్నామంటే, నేను రైల్వేలో సీనియర్ సెక్షన్ గా పనిచేస్తున్నాను సౌత్ రైల్వే సికింద్రాబాద్. అది కాదు ఇంకోటి చెప్పాల్సిన, ఇక్కడ హైదరాబాద్ వాస్తవంలో చాలా మంది ఉన్నారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు. నెక్స్ట్ 1 year లోపల ఇక్కడ ప్రోగ్రామ్ ఇప్పుడు కంటిన్యూ పెట్టడం కూడా ఆశిస్తున్నాను. హైదరాబాద్ వాళ్ళంతా గొల్లపల్లి హై స్కూల్ స్టూడెంట్స్ హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవాలి. నేను అందరి దగ్గర బయోడేటా కలెక్ట్ చేస్తాను. అక్కడ కూడా మనం గ్యాదర్ అయ్యి ఎక్కడో ఒక సెంటర్ లో మనం మేము మాట్లాడుకుని స్కూల్కి అక్కడి నుంచి కూడా మనం ఇచ్చేయచ్చు. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. నెంబర్ 1. తర్వాత నా వంతుగా నేను ఇక్కడ చేసిన దానికి 10,000 రూపాయలు మురళి గారికి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తే కాంట్రిబ్యూషన్ మన మెంబర్స్ డబ్బు శాశ్వతం కాదు. ఆ రోజు ఎవరు ఎక్కడ చేసినా కాదు, చెప్పులు లేకుండా మన యూరియా సంస్థల్లో పుస్తకాలు పెట్టుకుని వచ్చినా మనందరం ఇవాళ ప్యాంట్లు సర్ప్లేసిన విధంగా ఉండలేదు. సరస్వతి మనకు అప్పింది, దేవుడు మనకు కానించాడు. ఇవాళ విధంగా ఉన్నామంటే భార్యతలకు విధంగా ఉన్నామంటే అందరూ దయచేసి ముందుకు వచ్చి దీని కాన్సెప్ట్ తీసుకున్నాను ప్రోత్సహించి నాకు ఎంతో సంతోషం వచ్చింది. నందిగం దుర్గా ప్రసాద్ ఫ్రమ్ ప్రొఫెసర్ వైజాగ్. నిజంగా ఆయన స్టేజ్ కి ఇక్కడికి వచ్చే వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సింది లేదు. నేను చూశాను దుర్గా ప్రసాద్ గారు చెప్తుంటే ఆయన ఇంకా ముందుకు వచ్చే విధంగా చేస్తుంటే ఆయన వైజాగ్ లో ఉంటున్నారంట. అయినా సరే ఆయన ఊరి మీద ప్రేమ, స్కూల్ మీద ప్రేమ దీంతో చేసింది. బిల్డింగ్ ఆయన ఏ కాన్సెప్ట్ చేసుకున్నా మన మెయిన్ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి ఇచ్చేస్తే ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయడానికి మా వంతు ప్రయత్నిస్తాం. నేను హైదరాబాద్ వాళ్ళందరినీ ఒకసారి సమావేశ పెడతాం అనుకుంటున్నాను. అందరూ కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. చేసేవాడి అందరినీ పోతాంటే నాకు ఇచ్చే లేని సంతోషంతో చూడాల్సిన చెప్పాల్సిన వాడు ఏం చెప్తారో నాకే తెలియకుండా ఉంది. అందరూ మీరు నన్ను మాత్రం చెల్లించారు. ఈ అన్నయ్య గారు 1,00,000 రూపాయలు పావలాలు బ్యాన్ పక్కన పెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా పక్క నిష్టగా హై స్కూల్ ధర్మం చేసి ఈ ఉత్సాహవంతంగా చూపించినటువంటి అన్ని రామకృష్ణ గారికి దండం పెట్టినా కానీ రుణం తీరదు. దీనికి రాయి కావాలి, రప్ప కావాలి. ఆ టైంలో నేను ఎల్లబడి కట్టి బళ్ళతోటి రాయి రప్ప తోలి అందరూ పెద్దలతోటి ఈ హై స్కూల్ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఇంతమంది చదువుకుని ఇంత వృద్ధిలోకి వచ్చారంటే ఈ హై స్కూల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేస్తున్నారు? మీ తోటి స్నేహితులతో మీరు ఉన్నారు కదా, ఆఫ్టర్ ఎన్ని సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నారు? కొంతమంది అయితే 63 ఎస్ఎస్ కదా, మనం ఇప్పుడే కలుసుకున్నాం.
మరి ఈ స్కూల్లో మీకు బాగా గుర్తుండిపోయిన మీ బ్యాచ్మేట్స్ తో ఏదైనా మంచి మధుర జ్ఞాపకం? సాదా సీదాగా ఉన్నారండి. అంటే మీకు బాగా ఇష్టపడిన క్రీడ కానీ లేకపోతే? ఆల్మోస్ట్ ఇందా నేను చెప్పాను, నేను వికాస్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ డైరెక్టర్, అందరికీ చెప్పాను నా గురించి. ఆల్మోస్ట్ చెప్పాలంటే నాకు అయ్యింది. ఓకే సార్. whereas everybody knows regarding me. సో కజిన్ బ్రదర్స్ లో మీరు చాలా షార్ప్ అని. నేను షార్ప్ కాదు, మా షార్ప్. సార్ కొన్ని ఐడెంటిఫికేషన్ లో షార్ప్ అనొచ్చా? షార్ప్ అని చెప్పగలను 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకటి కలుద్దాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బిఎస్కే ప్రసాద్ అండి, నర్సుకూడి. మా స్కూల్లో సుమారు 10 మంది నేను కజిన్స్ అందరం కలిసి చదువుతున్నాను. ఓకే సార్, మరి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి, దేశం తెలియదు. అందరం కజిన్స్ కలిసి నాకు ఇండస్ట్రీ కూడా ఉంది, ఏ ఇండస్ట్రీ? పెట్రో కెమికల్స్ అండి. ఇది చాలా మందికి ఉపాధి కలిగిస్తూ ఉన్నారు. సుమారు 450 మంది కనిపిస్తున్నారు. సో ఈ స్కూల్ నుంచి చదువుకొని ఒక మంచి స్థాయికి వచ్చి చాలా మందికి ఉపాధి కలిగిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా కలుసుకోవడం కానీ పెట్టిన విద్యాభక్తులే నేను కూడా 10 మందికి పెట్టగలుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక నమస్కారం అండి, మీ పేరు? మురళీ మోహన్ రావు, 63 SLC బ్యాచ్. మరి నేను కూడా పెద్ద కుటుంబం. హై స్కూల్ అన్ని రామకృష్ణ గారు హై స్కూల్ పట్టుబట్టి యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్గా మూవీలో పనిచేసి రిటైర్ అయ్యాను. మొత్తం సర్వీస్ అంతా కూడా మూవీ సరౌండింగే. మీ అందరం కూడా యాక్టివిటీ ఉండేవాళ్ళం, సైకిల్ చేయడం కూడా యాక్టివిటీగా ఉండేవాళ్ళం. ఏదైనా స్టూడెంట్స్ అన్యాయం జరిగినా స్కూల్ కి కావాల్సిన గవర్నమెంట్ సైడ్ నుంచి యాక్టివ్గా పార్టిసిపేట్ నెక్స్ట్ ఆల్రెడీ మాట్లాడారు, బట్ అయినా మరొకసారి అవకాశం ఇద్దాము. అందరితోటి ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం. అన్నయ్య రామకృష్ణ గారి ఇంకా రాబోయే దినాలను అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి మా స్నేహితులు, పూర్వ విద్యార్థులు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దైవదాస్ గారు రామచంద్ర గారిని డిస్కస్ చేసుకుని దాన్ని అన్ని రకాలుగా లోతులు ఆలోచించి చేయగలమా చేయలేమా, దీని పరిస్థితులు ఏంటి అనేది కూడా చాలా 3-4 నెలల క్రితం నుంచి కూడా దీన్ని చాలా ప్లాన్ చేసి కూడా ఎవరికి అందినట్టు స్టోరీ టీవీలో పడడం అయింది, న్యూస్ పేపర్స్ లో కూడా ఇంటిమేట్ చేయడం అయింది. అలాగే దృక్పథంతో అందరూ కూడా తెలియపరిచి సాధ్య రోజు వరకు అందరూ మీట్ అయ్యేదానికి ప్రయత్నం చేశాము. చాలా మంది వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ కారణం వల్ల రాలేదు, మరి ఇంతవరకు జరిగినందుకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరూ సహకరించారు. ప్రతి వాడి సహకారానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైంకి. ఓకే సార్. సార్ ఇంకెవరు ఉన్నారు అక్కడ? నమస్తే అండి, మీ పేరు? ఈ యొక్క ప్రత్యేక స్థానం చాలా అప్పటికి కూడా ఈ రోజు మా శ్రద్ధలు వస్తున్నాము. 63వ బ్యాచ్ మాది, 63వ సంవత్సరం సత్యంగా టైంలో మేము వాళ్ళ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాము. మా దగ్గర చదువుకున్న ఒక పెద్ద భాగ్యం మేము ఎంతో సంతోషించాము. ఈ రోజు కోసం ఎదురు చేసి ఈ రోజు చాలా సంతోషిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చారు, చాలా వందనాలు. నమస్కారం. హరీష్రావు గారని భక్తాభాన్ గారని ఉండేవారు. వారు చాలా ఉండేవారు. చాలా ఆనందంగా వస్తుందండి. మరి నరేంద్ర గారు దాదాపు 6 కిలోమీటర్లు మేము మనిషి ఉదయం సాయంకాలం బాగా కష్టపడవచ్చు. మాకు ఈ అన్నయ్య రామకృష్ణ గారి స్కూల్లో క్రమశిక్షణకి మార్పేరు అన్నయ్య రామకృష్ణ గారి స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు పాఠాలతో పాటు ఇక్కడ క్రమశిక్షణ నేర్పారు. అప్పుడు ఆ స్కూల్లో మాకు ఆ గురువులు అంతా అసలు మనం చదువుతో పాటు బయట ఎలా మెలగాలి, ఎట్లా మాట్లాడాలి, పెద్దల్ని ఏ విధంగా పెద్దల్ని పిల్లల్ని గురువుల్ని ఏ విధంగా గౌరవించాలని చదువుతో పాటు మాకు మనం విన్నవి ఇదైతే
కానీ ఒకటి చెప్పగలమమ్మా, ఈ స్కూల్లో చదవటం వలన నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు నేను వేరే రంగాల్లో పనిచేసి ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్గా విజయవాడలో పనిచేస్తున్నాను. చదువు బాగా చెప్పేవాళ్ళు, అందరు టీచర్లు బాగా చెప్పేవారు. మాకు వారానికి ఒకసారి డిబేట్ చెప్తా ఉంటుంది. మా అన్నగారు పాటలు కూడా పాడేవాడు, పాడుతా తీయగాని నాకు బాగా గుర్తున్నది. ఇక్కడే కూర్చునేవాడు. చాలా సంతోషం. ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి అవకాశం అందరూ పాత మిత్రులు కలుసుకోవడం జీవితంలో మరి ఇటువంటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఏర్పడదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటాను. నా పేరు డాక్టర్ గంగాధరరావు. నేను రైల్వేలో డిజిటల్ క్యాషియర్గా మాట్లాడుతున్నాను. డిజిటల్ క్యాషియర్గా పనిచేస్తాను విశాఖపట్నం. 1982లో రైల్వేలో జాయిన్ అయ్యాను. ఈ రోజు ఒక డిజిటల్ క్యాషియర్గా ఒక డివిజన్కి కంప్లీట్ హెడ్ అనమాట. డిజిటల్ క్యాషియర్గా పనిచేస్తున్నాను అంటే అది స్కూల్లో చదివిన భాగ్యమే. అది స్కూల్లో ప్రతి విషయంలో కూడా ఇలా స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా చాలా సరదాగా జరిగేవి. టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా చెప్పేవాళ్ళు. చాలా కష్టపడి ఇక్కడ ఉండి లేని వాళ్ళు కూడా అందరూ కూడా చాలా కష్టపడి అందరూ పైకి వచ్చారు. ఇంకా ముందు కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ అందరూ బాగా చేయాలని కోరుతున్నాం. రత్నమంజరి మా బ్యాచ్ చాలా పెద్దదండి. ఇక్కడ రావాలన్నా ఇక్కడ 77 బ్యాచ్. అప్పట్లో మా మాస్టారు చాలా మంది మాకు పాఠాలు నేర్పి ఎంతో శ్రద్ధగా చదివించేవారు. అందులో ఒక లెక్కల మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, భాస్కరాచార్య గారు. ఆయనతో చాలా సరదాగా క్లాస్ జరిగేది. ఎన్ని వరకు ఇక్కడ వెనకాల కొట్టేవాడు మాకు ఆయన లెక్కలు మాస్టారు. కరెక్ట్ గా చెప్తాను నేను, వెనక మటుకు కొట్టద్దండి, చిన్న మెదడు ఉంటుందన్న. అంటే అప్పుడు ఇక్కడ మా ఫాదర్ రఘునాథాచార్య గారని తెలుగు మాస్టర్. ఏంటి మొత్తాలు ఏంటి మీ అబ్బాయి చిన్న మెదడు ఎక్కడ ఉంది అంటున్నాడు అని చెప్పేవారు. అక్కడ చాలా సరదాగా ఉన్నారు ఇక్కడంతా. ఇప్పుడు నేను తిరుపతిలో సంస్కృతి యూనివర్సిటీలో సూపరింటెండెంట్ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చదివినందుకు చాలా గర్వపడుతున్నాము. ఇది మా స్వగ్రామము మల్లపల్లి. తర్వాత మా మిత్రుడు మేము ఆల్మోస్ట్ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రకంగా కలవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కాన్సెప్ట్ తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు పొందంగా నేను తెలియజేస్తున్నాను. సైంటిఫిక్ ఆఫీసర్ మార్నింగ్ నేను లేవగానే నా ఫ్రెండ్స్ వచ్చారు. నా క్లాస్ ఫ్రెండ్స్ వచ్చి ఏమన్నారంటే, అలా నాగేశ్వరి అన్నప్పుడు మీరు నేను గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే నేను పెద్దవాళ్ళు అయిపోయారు, లావు అయిపోయారు. అయితే నాకు దేవానంద మాస్టారు నా గురువు అండి. ఆయన దేవానంద మాస్టర్ గారు ఎప్పుడు నాకు కొడుతూనే ఉండేవాళ్ళు. బొడతాయి అంటూ ఉండేవాళ్ళు. ఆ పేరు ఇప్పుడు నా శాస్త్రంగా మిగిలిపోయింది. ఇప్పుడు నేను ఒక బాలవాడి టీచర్ గా పనిచేస్తున్నానండి. అక్కడ చిన్న పనిచేస్తాను. అక్కడ కూడా తెలుస్తాను ఎలా ప్రచారం చేస్తాను. ఇక్కడ చదువుకుని ఇంత ప్రయోజకురాలయ్యానంటే ఈ క్లాస్ ఫ్రెండ్స్, ఈ స్కూల్, ఇదంతా అనుమానం చూస్తానండి. చిన్న పాట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో గురించి కథమంతా కదేలా, ఆ చూపులు దారులు చిరుదీపం వెలిగేలా, నా ఊహలో చిరుదీపం వెలిగేలా, జ్ఞాపకాన్ని మయమరకు జ్ఞాపకాన్ని నిట్టూర్పు. ఇంజనీర్ epic ట్రాన్స్కో హెడ్ ఆఫ్ దట్. ఇంత లార్జ్ గ్యాదరింగ్ ఇక్కడ చూడటం నా హృదయం ఉప్పొంగిపోతుంది. దాన్ని ఎలా లేకపోతున్నాను. కానీ అప్పటి జ్ఞాపకాలు అయితే నా మెదడులో చాలా వరకు మార్చిపోయాయి.